సహోదరి సహోదరులందరికీ కూడా వందనములు తెలియజేసుకుంటున్నాము. మన దేవుని కృపను బట్టి మన అనుదిన వైకోజామున జరిగేటువంటి వాక్య ధ్యానానికి అందరికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాము. సో ప్రార్థన చేసుకొని సమయాన్ని మన మధ్య ఉన్నటువంటి సహోదరులు మురళి గారికి మనం అప్పగించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధం 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 యెహోలోక వాసులందరి చేత కొనియాడబడచ్చు. నేటి ఉదయకాల సమయం వరకు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కాపుదలలో ఉంచి మరి ఉదయకాల సమయంలో నీ మాటలను ధ్యానిస్తూ నీ మాటల ద్వారా మా జీవితాలను మేము సరిదిద్దుకుంటూ ఈ యొక్క దిన ప్రారంభాన్ని మాకు ఏర్పాటు చేసిన విషయాన్ని బట్టి కొందరు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి యొక్క సమయంలో నీ మాటలు విత్తబోతున్నటువంటి సహోదరుని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ వింటున్న వారందరిని పుట్టకు కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవా ఏ మాటలైతే నీవు విత్తబోతున్నావో వాటన్నిటి కూడా పరిపూర్ణంగా ఆకళింపు చేసుకొని మేము కేవలం వినువారు మాత్రముగా ఉండకుండా మరి ఈ రోజులో మా దినవారి ప్రతి కార్యక్రమంలోనూ తండ్రి నీ విన్న మాటల సారాన్ని ప్రతిఫలింపజేసేటువంటి కృపలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని నీ యొక్క ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట నిన్ను అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సో సమయాన్ని మన మధ్య ఉన్న సహోదరులు మురళీ బ్రదర్ కి అప్పగించుకుంటూ ఉన్నాను. మురళీ బ్రదర్ ప్లీజ్ స్టార్ట్ చేయండి బ్రదర్. నేను మ్యూట్లోకి వెళ్ళిపోతున్నాను. అందరికీ కూడా ఉదయకాలం మందు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమానికి మరి ప్రారంభించడానికి మరి దేవాది దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ఇటువంటి మంచి ఆలోచన కలిగి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మరి అన్ని విధాల కూడా సహకరించేటువంటి సహోదరుడు చరణ్ బ్రదర్కి మరి వందనాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి ఈ దినము మనము నిన్నటి దినమే అనుకున్నట్టు నీతిగా జీవించుట వలన వచ్చే ఫలితము ఏమిటని చూస్తే ఒక్క మాటలో చెప్పచ్చు, ఎంతో గొప్ప మేలులు మనము పొందుకోవచ్చు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. అందులో మన ప్రభువైన యేసుక్రీస్తులు వారే స్వయముగా కూడా ఆయన చెప్పడము మనము చూస్తూ ఉంటాం. మరి నీతి అని అంటేనే లోకంలో ఎన్నో చెప్తారు. మనిషి స్వనీతి అంటారు, లోకనీతి అంటారు. నిజమే, అది చాలా మంది చూస్తే వాళ్ళకి నచ్చింది చెప్పేసి ఇదే కరెక్ట్ నీతి అంటారు. లోకమానికి కూడా ఒక నీతి ఉంటుంది, ఒక చట్టం కానీ అది కరెక్ట్ అనుకొని పోతూ ఉంటారు. ఓకే, వాళ్ళ దారిలో అది కరెక్ట్ గా ఉంటుంది. ఏది ఏమైనా కూడా పర్ఫెక్ట్ గా ఆ నీతి అంటే అది మనం దేవుని దగ్గరే మనం నేర్చుకుంటాం. దేవుడు చెప్పింది చేస్తేనే అది నీతిగా ఎంచబడుతుంది. ఏదైతే వద్దు అని అంటాడో దాన్ని చెయ్యకన్నా ఉండడమే అది నీతిగా మనము చూడవచ్చు. మరి ఇవి తప్ప ఎన్ని మన సొంత ఆలోచనతోనో లోకం చెప్పిందాను లేదా వేరే ఏదైనా కానీ అది దేవుని ఆలోచన మేరకు కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది, కానీ లేకపోతే అది ఖచ్చితంగా అది మనం నీతి అని చెప్పలేము. కాబట్టి ఈ నీతిని గురించి మనం చూస్తే ఆ నీతి కనుక మనము
అనుసరించి వెంటాడితే మన జీవితం చాలా అద్భుతంగా, చాలా అంటే నెమ్మదిగా చాలా బాగుంటుంది. అసలు ఎలాంటి ఒక ఇబ్బంది లేకుండా చాలా గౌరవంగా మనం ఈ లోకంలో బ్రతకచ్చు అని మనం చూడవచ్చు. నీతిమంతుడు ఫలితము అనేది చూస్తే ఎందరో భక్తులు ఎన్నో విషయాలు చెప్పారు. అందులో మొదటిగా మనం చూస్తే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఎవడనూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఎంత గొప్ప మాట చూడండి. నీతిగా బ్రతికితే వాళ్ళు ఎలా ఉంటారంటే సింహము వలె ధైర్యముగా ఉంటారు. మనల్ని ప్రశ్నించుకుంటే ఎంతమంది లోకములో సింహములాగా ధైర్యంగా బ్రతుకుతున్నారు? సరే, లోకం కథ పక్కన పెడదాం. క్రైస్తవ సమాజంలో ఇంత ధైర్యం ఎంతమందికి ఉంది? ప్రతి విషయంలో ఒక మనిషి ఎన్నో వాటికి భయపడుతున్నాడు. ఎన్నో విషయాలకి భయపడుతూనే ఉన్నాడు. అందులో ఎన్నో కారణాలు ఉండొచ్చేమో కానీ, ఒకటి, నిజంగా దేవుని దృష్టికి మనము నీతిగా బ్రతికితే సింహము వలె ధైర్యముగా మనం ఎక్కడైనా సరే, మనం ఇంట్లో కానీ, వీధిలో కానీ, పని చేసే చోట కానీ, ఎక్కడైనా కానీ, రాజుల యొద్ద కానీ, ఒక ఒక సభలో కానీ మనము భయపడాల్సిన పని లేదు. కారణం, మనము నీతిని అనుసరిస్తే. చూడండి, ఎగ్జాంపుల్స్ చూస్తే మనం పని చేసే చోట మనం మాట తప్పామనుకోండి, అసలు మనం అంత ధైర్యంగా మాట్లాడలేము. మన కింద స్థానంలో వర్క్ చేసే వాళ్ళు కూడా "దేవలయ్య" అంటారు. ఈయనే కరెక్ట్ గా ఉండడు. సహజంగా అది ఎక్కడైనా అంతే. అంతెందుకు, మన కుటుంబంలో మనము సరిగ్గా ఒక మాట ప్రకారము, ఒక క్రమముగా లేకపోతే మన పిల్లలు, భార్యలే నువ్వు భలే కరెక్ట్‌లే, నువ్వు భలే చెప్పావులే అంటారు. నిజంగానే ఇది జరుగుతా ఉంటది. కారణం, మనం అంత స్ట్రిక్ట్‌గా ఈ నీతిని మనం అనుసరించలేకపోవడం మూలంగా ఈ లోకములోనే మనకెంతో అవమానం, భయము, ఆందోళన, టెన్షను, నష్టము, కష్టము, ఇబ్బంది, ఇవన్నీ కూడా తలెత్తడానికి కారణం మనం నీతిగా జీవించలేకపోవడం. ఎన్నో వస్తాయి. ఎందుకండి, మాట తప్పితే ఎవ్వరు నమ్మరండి. మన ఫ్యామిలీ కూడా నమ్మదు. మన సంఘంలో ఎలాంటి విలువ ఉండదు. సమాజంలో ఉండదు. మాట పెట్టుకోండి, మాటకు కట్టుబడి ఉంటే దానికున్న శక్తి ఇంత అంత కాదండి. ఒక సొసైటీలో ఒక మాటకున్న శక్తి నేను కొన్ని విషయాల్లో అనుభవంగా చూశాను. ఎలాంటి డాక్యుమెంటేషన్‌కు ఉన్న శక్తి కంటే మాటకే ఎక్కువ శక్తి ఉందని నేను నమ్ముతానండి. నాకు జరిగిన కొన్ని అనుభవాలు. అది ఫైనాన్షియల్‌గా కావచ్చు, వేరే విషయాల్లో కూడా కావచ్చు. వేరే వస్తువులు ఇచ్చే విషయంలో కానీ, మనీ విషయంలో కానీ, ఇంకా వేరే దేని విషయంలో కానీ, "అన్నా, నువ్వు మాట తప్పవు తీసుకోనా? నువ్వు కరెక్ట్‌గా ఉంటావు తీసుకోనా?" లోకంలో చూడండి ప్రియులారా, ఒక అన్యుల మధ్యలో కానీ, క్రైస్తవ సమాజంలో కానీ, ఒక నీతిగా జీవిస్తే దానికున్న శక్తి నిజంగా అది చాలా గొప్పదండి. చాలా చాలా గొప్పది. అందుకే ఎక్కడున్నా, ఏ ప్లేస్‌లో ఉన్నా మనము ఇచ్చేటువంటి మాటగా అంత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఈ నీతిని నెరవేర్చలేకపోవడానికి, కట్టుబడి ఉండలేకపోవడానికి గల కారణం ఏమంటే, చాలామంది సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇచ్చేస్తారు. చాలా హ్యాపీగా ఉన్నారనుకోండి, ఎవరైనా ఏదన్నా అడిగినప్పుడు చెప్పేస్తారు. సంతోషంలో ఉన్నప్పుడు అంత ఆలోచించలేకపోవడం.
దానివల్ల నెరవేర్చలేరు. రెండోది, చాలా ఆవేశములో, దుఃఖములో, బాధలో ఉన్నప్పుడు మాటిచ్చేయడం. నేనిది, అది చేస్తాను. అలాంటి ఒక పరిస్థితిలో కొన్ని సందర్భాల్లో చేయలేం మనం. సంతోషంగా ఉన్నప్పుడు ఏదో ఉత్సాహంతో మాటిస్తే ఒక్కోసారి తప్పేస్తాం. ఆవేశంలో, దుఃఖంలో ఉన్నప్పుడు మాటిచ్చినా కష్టమైపోతుంది. అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, మాటిచ్చేటప్పుడు గానీ, మనము ఎన్నో సార్లు కావాలంటే ఆ టైంలో డిసైడ్ చేయలేకపోతే కాస్త సమయం తీసుకొని మళ్ళీ మాట్లాడతానని చెప్పొచ్చు. అంతేగాని ఆవేశముతోను, వేరే ఒక అనాలోచనతోనో మనము ఏది చేసినా కూడా మనము నీతిని తప్పిపోతాం. దాని ఫలితము ఎంతో నష్టము, ఎంతో టెన్షను, ఎంతో ఇబ్బంది. ముఖ్యంగా దేవుని దృష్టికి మనము అనీతిమంతులుగా ఎంచబడతాం. అదే నీతిగా బ్రతికితే ఈ లోకంలోనే ఎన్నో ఫలములున్నాయండి మనకి. పరలోక రాజ్యము, దేవుని రాజ్యం అది పక్కన పెడదాం. అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోకములో, ఐ మీన్ మన కుటుంబంలో, మనం పనిచేసే చోట, మనం నివసించే ప్రదేశంలో, మన చుట్టూ ఉన్న జనాలలో ఎంతో గౌరవమైనటువంటి కిరీటాన్ని మనకు తెచ్చిపెడుతుంది ఈ నీతి. ఒక ఒక 1000 మందిలో మీరున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి, అన్నా అతను కరెక్ట్ పర్సన్, అతను ఉంటే అతనిలాగా ఉండాలనంటే ఎంత గ్రేట్ కదా! ఈ రోజుల్లో ఎంతమంది అనిపించుకుంటున్నారు ఇలాగ. ఐ మీన్ క్రైస్తవులు అనిపించుకోవడమే కష్టమైపోయింది. అమ్మో! వాడా, అయ్యో! ఆ బ్రదరా, అమ్మో! ఆ సిస్టరా అనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామునంటే, ఈ నీతిని మన కాళ్ళ కిందేసి తొక్కుతున్నామేమో అని అనిపిస్తుంది. నేను నాతో కలిపి మాట్లాడుతున్నాను. నేను ఇంకొకరికి గురించి మాట్లాడట్లేదు. అదే మాట తప్పితే ఎంతో మనము నష్టపోవడం జరుగుతుంది. అదే మాటను నిలబెట్టుకుంటే ఎన్నో ఫలములు, అది ఏ కోణంలోనా చూస్తే, ఏ సందర్భంలో చూసినా దానికెంతో విలువ, మర్యాద, గౌరవం అనేది మనకు దక్కుతుందన్న సంగతిని మనము గుర్తించుకోవాలి. అదే నీతిమంతులు ఎలా ఉంటారు? సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా అన్యాయంగా ఏదన్నా ప్రవర్తించి మనం ఒక చట్ట సభల్లోకి లాగి రాజులు, అధికారుల యొద్ద నిలబెట్టినా గూడా మనం భయపడం. ఎందుకంటే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎనీ సిట్యుయేషన్, ఏ సందర్భంలో కానీ. దీన్ని మనము అనుసరిద్దామన్నది మన యొక్క ఉద్దేశం. అలాగే యేసు ప్రభులు వారు గూడా చూస్తే, ఆయన తన ప్రయాణాన్ని సువార్తను ప్రారంభించిన మొదటి దినాలలోనే చక్కగా ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33 చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. మొదట వెతుకుడి. అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ? మనోళ్ళుంటారు గదా! మొట్టమొదటిగా మనం ఆశించేది భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. ఇవన్నీ మనం అడుగుతాం ప్రభువుని. ఓకే. అవసరమే. అయితే ఆయన అంటున్నాడు, దానికంటే నీకు మొదటిగా అవసరం ఏదంటే, ఆయన రాజ్యము, ఆయన నీతిని మీరు వెతకాల. మొదట వెతకాల. అప్పుడు ఇవన్నీ అనుగ్రహింపబడతాయి. అయితే ఇప్పుడు క్రైస్తవ సమాజం ఎలా ఉంది? చూస్తే మొదట ఏది చేయమన్నాడో అది లేదు. అది తక్కువ. ఏది తర్వాత అన్నాడో అదే ఫస్ట్. ఎన్నిటికన్ని ఉపవాస ప్రార్థనలు దేనికి? కన్నీటి ప్రార్థనలు దేనికి? ఇంకా ఆల్ నైట్ ప్రేయర్‌లంటారు. ఏవేవో అంటారు. వాగ్దానాలు ఇయన్నీ. వాగ్దానాలని, అవని, ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ పక్కన పెడితే మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ ఇస్తానని ఆయనే అంటున్నాడు. మీరెందుకబ్బా? మీరు అడగక మునిపే మీ అక్కరలన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరేమి దీన్ని గురించి ప్రాధేయపడి చేయాల్సింది కాదు. ముందుగా నేను చెప్పిందేమి? మొదటిగా నా నీతిని మీరు వెతకండి. ఆ నీతిని అనుసరిస్తే మీకు
గొప్ప మేలులు ఉంటాయి కదా అని, ఇవన్నీ అనుగ్రహింపబడతాయి కదా అని ప్రభువుల వారే స్వయంగా తన నోటితో చెప్తున్న మాట. మరి ఇవాళ చూస్తే చాలా కష్టమైపోయింది. మొదటిగా ఆయన నీతిని వెతకడం. గమనిస్తే ఏదో ఆవేశంలో చెప్పేస్తారు అది ఇది అని. తర్వాత ఆలోచిస్తే అది చేయలేం. పరిస్థితులు మారిపోతాయి. అలాంటప్పుడు తప్పిపోతాం. ఇట్లా ఎన్నో సందర్భాలు మన జీవితంలో చూస్తే టన్నుల కొద్దీ మనం మాట తప్పిన సందర్భాలుంటాయి. అవన్నీ మనం చూస్తే. కాబట్టి ప్రియులారా, మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే ఏమండి ఫలములంటే అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. మనకేదైతే ఆపద, అవసరము ఉందో అవన్నీ అనుగ్రహింపబడతాయి. అలాగే అదే మనము సామెతల్లో చూసినప్పుడు నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటాం. ఈ ధైర్యం లేక చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారండి ఈ లోకంలో. మనకు తెలుసు గదా! ధైర్యము లేక లోకంలో ఎట్లా బ్రతకాలా? ఎట్లా ఈ సమస్య నుంచి బయటపడాలా? ఎట్లా దీని నుంచి తప్పించుకోవాలా? అసలు భార్యని, భర్త మధ్య సమస్యలకే సూసైడ్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న వాటికి. ధైర్యం లేక. కాబట్టి మనము నీతిగా బ్రతికితే ప్రతిదీ జయించవచ్చు. ప్రతిదీ అది ఏ ఫ్యామిలీ ఇష్యూనా, ఇంకా వేరేదా, ఇంకొకటా, ఏదైనా మనం జయించవచ్చు. నీతిగా బ్రతికితే దేవుడు వదిలిపెట్టడు. అలాగే యేసు ప్రభువులు వారు ఈ భూమికొచ్చి తన పరుగును ముగించి ఆయన తిరిగి లేచిపోయిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఒక మాట చెప్తాడు గొప్పగా. ఆ మాట ఎలా ఉంది అని చూస్తే హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ 1:9 చూస్తే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత ఎందుచేత? అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా, ఆయన తోడి వారి కంటే ఆయనను మాత్రమే హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. ఎందుకండి తన తోటి వారి కంటే ఈయన్ని అంతగా హెచ్చించాడు అంటే, ఒక ఇక్కడ చెప్తున్నాడు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఈరోజు ప్రభువులు వారికి అంత ఘనత, అంత మహిమ, ఆయనకున్న రేంజ్ చూస్తే తండ్రి చెప్తున్నాడు, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత అందుచేత నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించాను. ఎంత బాగున్నాయి ఇవి. అంటే ఏమి ఫలితము మనకు? ఏమి ఫలాలు నీతిని అనుసరిస్తే అంటే యేసు ప్రభువునే చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్పడము కాదు, యేసు ప్రభు చేసి చూపించాడు కాబట్టి తండ్రి అయిన దేవుడే చెప్తున్నాడు. నీకెందుకు ఇంత తెలుసా? నువ్వు నీ శరీరము నలగగొట్టబడినప్పుడు కూడా నువ్వు నీతిని తప్పలేదు. అబ్బా! ఎంత గొప్పండి. ఈ ఈ ప్రభువు జీవితంలో చాలా మంది చాలా నేర్చుకుంటారు రకరకాలుగా. ఈ లోక సంబంధమైన విషయాలు, మా ప్రభు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, అది నా వ్యక్తిగత విషయం. వీటినెప్పుడు నేను పెద్దగా ఆస్వాదించను గానీ, నేను ఎంత దుఃఖంలో, కష్టంలో ఉన్నా కూడా లోక సంబంధమైనవి ఏదో ఇస్తాడు అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కఠినమైన పరిస్థితిలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అనేది అబ్బా! మన ప్రభు జీవితంలో చూసి నేర్చుకోవచ్చు. ఆశ్చర్యం అండి అది. పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట ఇస్తాడు. దేవా, నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో రాయబడినట్లు నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇదిగో భూమికి వెళ్తాను. ఓకే. అప్పుడు ప్రభువుకి ఏమి కష్టం లేదు, ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉన్నాడు. చెప్పేసాడు మాట. భూమికొచ్చిన తర్వాత ఓకే. బాల్యం గూడా తీసేద్దాం. ఆ తర్వాత ఆయనకి ఎదురైనవి ఒక్కొక్కటి చూస్తే ఏమండి, మనం ప్రాక్టికల్‌గా చూస్తే మనల్ని చూసి ఎవడైనా తక్కువగా చూపు చూస్తేనే మనకు ఒక్కొక్కసారి బీపీ పెరుగుతుంది అన్నట్లుంటారు. చూస్తేనే వాడేం అనాల్సిన పని లేదు. చీప్‌గా చూస్తేనే.
అలాంటిది ఆయన మొహం మీద ఉమ్మి వేస్తే, ఏంటి నా బ్రతుకు? అవసరమా నాకిది? అని అనిపిస్తే, ఆయన్ని కొరడాలతో కొడితే, అవసరమా నాకిది? ఏదో చెప్పేసాను. నా వల్ల కాదిది. ఇంత భరించలేను నేను అనుకుంటే, సిలువ వేసినప్పుడు ఎంత అవమానం. అవమానం పక్కన పెడితే, శారీరకంగా ఇంత హింసిస్తే, నోటి మాట పలకని వాడు ఎవడండి ఈ లోకంలో? మనం ఇంత పెంచి, పోషించి, వాళ్ళ కొరకు అప్పులు చేసి, ఆహ్, నానా కష్టపడి, మనం ఎన్నో త్యాగాలు చేసిన మన పిల్లలే మీరు 2 దెబ్బలు కొట్టండి. ఎంత లోబడతారో తెలుస్తది. కష్టం. ఒకవేళ వోళ్ళు హృదయ అంతరంగములో పగ తీర్చుకోవాలని ఉంటుందేమో గానీ, శరీరం చిన్న వయసు కాబట్టి సహరించలేక ఒకవేళ వాళ్ళు ఏడుస్తూ ఉండొచ్చేమో గానీ, వ అంత పౌరుషం, రోషం ఉంటుంది. కష్టమండి ఈ లోకంలో. శరీరానికి గాయమైతే నీతిని నెరవేర్చడం కష్టం. ఇంపాసిబుల్. అయితే మీరు చెయ్యాలి అని అంటున్నాడు ప్రభు. మీరు చెయ్యాలి. మనం చేస్తేనే గొప్ప ఫలితం ఉంటుంది అనేది ప్రభు జీవితంలో మనం చూడవచ్చు. చాలా కష్టమండి. చాలా చాలా కష్టం ప్రభువు జీవితంలో. ఆయనకి ఎదురైన సంఘటనలలో ఘోరముగా, నీచముగా కొన్ని కార్యాలు జరిగినా కూడా ఆయన నీతిని విడిచిపెట్టలేదండి. కాబట్టే అంటున్నాడు, "నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను." చాలా గొప్ప దీని గురించి మాట్లాడితేనే ఎన్నో రోజులు మాట్లాడుకోవచ్చు మనం. అలాగే ప్రియులారా నెక్స్ట్ విషయానికొస్తే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం వస్తే అసలు ఎంత మంచి పాఠం చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఈయన ఈ నోవాహు ఆయన ఇంటి వారు ఓడలేకి ప్రవేశించడానికి గల కారణం బలమైనది ఏమని చూస్తే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై యుండుట చూచితి కనుక. ఎంత అద్భుతం అండి ఇది. అంటే నీతిగా బ్రతికితే దేవుడు వదిలిపెట్టడు, విడిచిపెట్టడు, మరిచిపోడు. ఎంత మంచి మాట అండి. ఏమండి నోవాహు జీవితం చూస్తే ప్రపంచమే దేవుడు నాశనం చేస్తున్నాడు. సమస్త జీవరాశులైతేనేమి, అక్కడున్న లక్షల మందో, కోట్ల మందో నాకు తెలీదు గానీ, అంతమంది దేవుడు వారిని మరణదండనకు అప్పజెప్తే, ఈ వ్యక్తిని బట్టి అంటే ఏమి? ఆ వ్యక్తిలో ఉన్న ఆ నీతిని బట్టి ఆయన ఫ్యామిలీని నువ్వు ప్రవేశించు ఓడలేక అంటున్నాడంటే, ఎంత విలువిచ్చాడండి దేవుడు ఆ నీతిమంతునికి. నీ ఒక్కడి కోసం ఇంత రాదాంతం, ఇంత రామాయణం అవసరం లేదంటాం మనం సహజంగా. నీ ఒక్కడి కోసం ఇంత చేయాలా అని. కానీ మనుష్యుడు అలా మాట్లాడతాడేమో గాని, సర్వశక్తుడు ఒక్క నీతిమంతుడు ఉన్నా కూడా అలా వదిలిపెట్టడండి. నిజంగా ఇది మనం అతిశయించాల్సిన విషయం. ఉప్పొంగి చెప్పాల్సినటువంటి విషయం. నిజంగా ఇలాంటి వాటిల్లో మనం అతిశయించవచ్చండి. నేను ఆరాధించే సర్వశక్తుడు నేను నీతిగా బ్రతికితే నన్ను వదిలిపెట్టడు. నన్నే కాదు, ఎవ్వరు నీతిగా బ్రతికినా ఆయన వదిలిపెట్టడు. ఆయన వదిలిపెట్టకపోగా ఆయన ఎంతగానో హెచ్చించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ మీకు తెలియదని కాదు, మీకు ఎన్నో విషయాలు తెలుసు. కానీ నీతి అనేది ఎంత ఒక పవర్, దాని శక్తి ఎంత, అది గనక పాటిస్తే మనం ఎన్నో ఫలాలు పొందుకోవచ్చు. ఈ ఈ రోజుటికి ఈ యొక్క సమయానికి మనము ఒక 2, 3 విషయాలు మాత్రమే చూడగలిగాం.
ఏమండి నీతిముగా ధైర్యముగా ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగానే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే అవన్నీ లోక సంబంధమైనవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి. మరి అలాగే నీతిగా జీవిస్తే దేవుడు ప్రభువుని ఎంతో హెచ్చించాడు. మనల్ని కూడా వదిలిపెట్టడు. మనకు దానికి తగినట్లు ఖచ్చితంగా మనల్ని కూడా హెచ్చిస్తాడు. నీతిగా జీవిస్తే నోవాహు ఎట్లా రక్షింపబడ్డాడో మనల్ని కూడా దేవుడు వదిలిపెట్టడు అనే విషయాల్ని చూసాం. భవిష్యత్తులో ఇంకా ఎన్నో విషయాల్ని మనము చూడబోతాం దీని గురించి. ఇంతవరకు ఓపికతో విన్న మీకందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మనం అనుకున్న సమయం కంటే 2, 3 నిమిషాలు ఎక్కువగానే అయింది కాబట్టి ఇంతటితో నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్. ఉదయకాలంలోనే దినం స్టార్ట్ చేయటం, ఈ యొక్క దినము స్టార్ట్ చేసేటువంటి సందర్భంలో మంచి మాటలు, దేవుని యొక్క మాటలు మీ ద్వారా దేవుడు మళ్ళీ విత్తాడని పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాము. నిజంగా చాలా మంచి మాటలు మీ ద్వారా దేవుడు చెప్పాడు ఈరోజు మాతో. నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు అని చెప్పేసి, అలాగే నీతిమంతుడిని ఆయన వదలడు అనేటువంటి మాట. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే మనకి ఇవ్వబడిన బాధ్యత ఏమిటి అంటే రాజ్యాన్ని, నీతిని వెతకటం. ఆ తర్వాత మన బాధ్యత ఆయన తీసేసుకున్నాడు. మొదట నువ్వు ఏదైతే చేయాలో, నన్ను ఆపాదించుకొని మాట్లాడుతా ఉన్నాను. ఆయన రాజ్యాన్ని, నీతిని నన్ను వెతకమన్నాడు. ఆ బాధ్యత నాకు ఇచ్చాడు. సో నా బాధ్యత ఆయన తీసుకున్నాడు క్లియర్గా. సో చాలా మంచి విషయాలు దేవుని కృపను బట్టి పొద్దున్నే షేర్ చేసుకున్నామని పరిపూర్ణంగా నమ్ముతూ ఉన్నాను. సో కాసేపు ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం బ్రదర్. నేను ఒక సెకండ్. కామెంట్స్ లో రూపక్ మేల్కో ఉన్నాడు బ్రదర్. వా సూపర్. ఈ టైంలో పాపము చాలా కష్టం కదా. అవునవును బ్రదర్. సూపర్ రూపక్ లింక్ మంచిది. షేర్ చేశాను. ఉమ్. ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎనీథింగ్ యూ కెన్ కమ్ అప్. జస్ట్ 2 minutes షేర్ చేసుకుని మాటలు మనం క్లోజ్ చేసుకుందాము. సో నిజంగా బ్రదర్ మీరు అన్నట్లు ఇట్స్ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది లైఫ్ స్టైల్. ఎప్పుడైతే మనము నీతి అనేటువంటి కవచాన్ని మనం ధరించుకుంటామో, స్టార్టింగ్ లో ఈ లోకపరమైన ఎగ్జాంపుల్ కూడా మీరు చెప్పారు. సో నీతివంతంగా ఉండటం వలన మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేయగలము అని చెప్పేసి చెప్పాలంటే బ్రదర్, కరెక్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా హీఈస్ నన్ అదర్ దాన్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ బ్రదర్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఆయనను మించిన ఎగ్జాంపుల్ ఇంకొకరు లేరు. ఆయనను మించిన ఎగ్జాంపుల్ ఇంకొకరు ఇంకా ఎవరైనా తీసుకోవచ్చు కానీ. ఓకే, క్యారీ ఆన్ పెట్టారు రూపక్, రైట్ రూపక్. సో తీసుకోవచ్చు కానీ నిజంగా ప్రభు జీవించిన విధానము అంటే ఆయన అంత ఖండితంగా ఆయన మాట్లాడగలిగాడు, అంత స్వచ్ఛంగా అంత నీతిగా ఆయన జీవించగలిగాడు కాబట్టే ఆయన స్వరము అంత అధికారపూర్వకంగా వచ్చింది. అంటే ఎంతగా అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు కదా చుట్టూ చూస్తున్న వాళ్ళు. ఏంటి ఇంత కమాండింగ్ గా మాట్లాడుతా ఉన్నాడు, ఇంత అధికారపూర్వకంగా మాట్లాడుతా ఉన్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. అంటే వాయిస్ అలాగే ఉండే, ఆయన మాట్లాడిన విధానము, దాంట్లో ఉన్న నీతి, కరెక్ట్నెస్ ఏదైతే ఉందో అంత ఖచ్చితత్వంతో ఆయన మాట్లాడాడు అని మనం చాలా చోట మనం గమనించగలం.
సో ఆయనకు చాలా క్లియర్‌గా అన్నారు కదా! మీ నీతి ఎలా ఉండాలంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడసలు. అలాంటి అవసరం మనకు ప్రభువు మాటల ద్వారా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా. శాస్త్రులు, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. అంటే శాస్త్రులు, పరిసయ్యుల నీతి ఉంది. సో, ఆ నీతి కంటే మన నీతి ఇంకా అధికంగా ఉండాలి అని జెప్పేసి. ఆఫ్‌కోర్స్ అది డెప్త్‌గా మాట్లాడుకుంటూ ఎళ్ళిపోతే మనకొక దినం గూడా సరిపోదు. సో, చూచాయిగా మనం మాట్లాడుతా ఉన్నాము. జస్ట్ ఔట్ అండ్ ఔట్ మనం మాట్లాడుతా ఉన్నాము. నిజంగా ఆ నీతిగా బ్రతికే బ్రతికే తత్వంలో, బ్రతికే విధానంలో ఉన్నటువంటి ఆ ధైర్యం ఆహ్, నిజంగా ఆ సింహంతోటి పోల్చడం అనేది నిజంగా సముచితం. అలాంటి నీతిగా బ్రతికేటువంటి కృపలో మనల్నందరినీ కూడా దేవుడు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఉదయకాల సమయంలో మళ్ళీ ఒకసారి మీకు థాంక్స్ చెప్పుకుంటూ దేవుని తరపున ఎందుకంటే ఒక మాట ఉంటది గదా! మనము దినం స్టార్ట్ చేసేటప్పుడు ఏ మైండ్‌తో అయితే మనం ఏ మైండ్‌లో మనం దేనితో అయితే నింపుకుంటామో, మన దినచర్య మీద ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటది. ఇట్ ఈస్ ఇట్స్ ఎ సైకలాజికల్ ఫ్యాక్ట్ ఐ థింక్ ఖచ్చితంగా. సో, ఒక దినాన్ని మనం ఎలా స్టార్ట్ చేస్తాము, అంటే మన మైండ్‌లో ఏం నింపుకొని మొదలుపెడతామో ఆహ్, ఆ ఇంపాక్ట్ అనేది ఆ దినచర్య అంతా గూడా రిఫ్లెక్ట్ అవుతది అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరము అంగీకరించాల్సిన సత్యం. సో, కనుక ఈరోజు ఆహ్, మరి దేవుని కృపతో మీ ద్వారా నీతిగా బ్రతకాలి సమాజంలో. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతకాలి అనేటువంటి కొన్ని మాటల చేత దేవుడు మా యొక్క హృదయాల్ని నింపాడు. సో, ఈ దినమంతా కూడా ఆ ఇంపాక్ట్‌తో ఆ ప్రభావంతోటి ఈ లోకంలో ప్రతి ఒక్కరితో మేము డీల్ చేస్తా ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ పనిలో భాగంగానే మేమున్నామని గుర్తెరిగి ప్రవర్తించాలి అనేటువంటి దేవుని ఆజ్ఞను శిరసావహిస్తూ అలా బ్రతకటానికి ప్రయత్నిస్తామని జెప్పేసి చెప్పుకుంటూ క్లోజ్ చేస్తున్నాను బ్రదర్. మీరేమైనా కంక్లూడింగ్ వర్డ్స్ చెప్తే మనం క్లోజ్ చేద్దాం బ్రదర్. దయచేసి మళ్ళీ రేపు ఉదయాన కూడా 5:30కి 5 గంటల 30 నిమిషాలకి లైవ్ ప్రోగ్రామ్ లైవ్‌లో వాక్య ధ్యానం ఉంటుంది. ఆహ్, ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా ఐ మీన్ పార్టిసిపేషన్ ఇన్ ది సెన్స్ వాక్యం తర్వాత ఎవరైనా కంక్లూడింగ్ వర్డ్స్ చెప్పాలి అనుకున్నా కూడా వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఇన్ అవ్వచ్చు. ఓపెన్ లింక్ ఇచ్చాను. కామెంట్ సెక్షన్‌లో ఓపెన్ లింక్ ఉంది. దాన్ని మీరు టచ్ చేశారు అంటే ఆటోమేటిక్‌గా లైవ్‌లోకి మీరు ఎంటర్ అవుతారు. సో, రేపటి దినాన కూడా 5 గంటల 30 నిమిషాలకి మరొక మంచి అంశంతో మనమందరం కలుసుకుందాము. అట్టి కృపలో మనల్నందరినీ కూడా దేవుడు ఉంచాలని, ఏ మాటలైతే ఉదయకాలంలోనే మనం వింటున్నామో, ఆ దారిలో ఆ మాటను పట్టుకొని మనం బ్రతికేటువంటి, జీవించేటువంటి ఒక సహాయాన్ని కూడా దేవుడు మనకు అందించాలని మనస్ఫూర్తిగా ఆ దేవాదేవుని ప్రార్థించుకుంటూ ఈరోజు ఈ సెషన్‌ని క్లోజ్ చేసుకుందాము. ఓకే బ్రదర్. బ్రదర్ ఏమైనా షార్ట్‌గా 2, 3 మాటలు ఏమైనా ఏం చెప్పాలి లేదు. అనుకుంటే మీరు చెప్పండి. క్లోజ్ చేసేద్దాం బ్రదర్. రూపక్ మాట్లాడతాడా? మాట్లాడలేడు. లేదు బ్రదర్. ఆ మాట అడిగితే ప్లీజ్ క్యారీ ఆన్ అని చెప్పేసి పెట్టారు. ఈ టైంలో బాగా దాదాపు అక్కడ 6 అయిందంటే 3:30 హ్మ్. బ్రదర్ టైం అక్కడ. వద్దులేండి. వద్దులేండి. సరే హ్మ్. మీరు ప్రేయర్ చేసేయండి. ఆయ క్లోజ్ చేసేయండి. ఆయన ఉండటమే ఈ టైంలో నిజంగా వద్దు. వద్దు. గ్రేట్ మీరే అసలు. అవును. అవును. రైట్. రైట్. హ్మ్. రైట్ బ్రదర్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో వెలకట్టలేనటువంటి నీ మాటల చేత మా మదిని నింపటానికి, ఈ ఉదయకాల సమయంలో ఈ లోకంలో మా పనుల నిమిత్తం మేము బయలు వెళ్ళనై ఉండగా, ఈ లోకంలో మేమెలా బ్రతకాలో, దేనికోసం బ్రతకాలో నువ్విచ్చినటువంటి మాటల సారాన్ని బట్టి గ్రహించుకుంటూ, మాట్లాడిన సహోదరుణ్ణి, వింటున్న వారిని, భవిష్యత్తులో వినబోయే వారిని, వారందరిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటారు అనేటువంటి మాటను
దాన్ని నెరవేర్చినటువంటి నీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి చేత చెప్పబడిన మాటలను మాకు జ్ఞాపకం చేసి మేము బ్రతికే విధానాన్ని అది నీతిమంతంగా ఉండాలని చెప్పి నీవు చెప్పిన మాటల సారాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ అలాగున బ్రతకటానికి నీ కృపలో మమ్మల్ని నడిపించమని, మేము ఈ లోకంలో స్పృహలో ఉండి జీవిస్తున్న ప్రతి క్షణం కూడా ఈ మాటలు మా మదిలో నిక్షిప్తం చేసుకొని జీవించేటువంటి కృపను మాకు అందించమని, నీ చిత్తమైతే నీ సంకల్పంలో భాగమైతే రేపు ఉదయాన తిరిగి ఇదే టైంలో ఇదే సమయంలో కలుసుకొని మరి యొక్క మాటల చేత మరి తండ్రి మేము జ్ఞాపకం చేసుకునే కృపను మాకు అందించమని నీ యొక్క ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామం బట్టి నిన్నడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు వందనాలు బ్రదర్. చెల్లించుకుంటూ దేవుని కృపను బట్టి మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ 5:30కి మనం కలుసుకుందాము. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ రూపక్. క్లోజ్ చేస్తున్నాము.